2019 నుంచి 24 మధ్యలో వైసీపీ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా రెచ్చిపోయినటువంటి బోరిగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడేశాడు. ఆఖరికి చిన్న పిల్లలను కూడా వదలలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు నోటుకు వచ్చినట్టు, కేవలం వైసీపీ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని. ఇప్పుడు గేటు కూడా టచ్ అయినట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు గేటు ముందు కూర్చుని నిరసన చేస్తున్నాడు. అపాయింట్మెంట్ కావాలి జగన్ గారిదని. సజ్జల రామకృష్ణారెడ్డిని ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన గురించి. ఎందుకంటే వాళ్ళు అవసరానికి వాడిని వాడుకున్నారు, నడి రోడ్డు మీద వదిలేశారు. తెలిసిందే కదా వైసీపీ పార్టీ గురించి. వాడి మాటలు అసలు వాడి అరాచకాలు అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ గారి పిల్లలను పట్టుకుని అసలు ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడంటే అసలు అంత దారుణం. ఇప్పుడు అదే వైసీపీ పార్టీ కనీసం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. కూర్చున్నాడు ఇప్పుడు రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటున్నాడు అపాయింట్మెంట్ కావాలని చెప్పి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అసలు నువ్వు ఎవరని అడిగాడంట. అసలు చూద్దాం అసలు వాడి మాటల్లోనే అసలు వాడు ఈసారి వీడియో చూద్దాం. నేను మొన్న 20 రోజుల క్రితం పార్టీ కాడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో పార్టీ పిలిచారు. నేను ఇక్కడికి వచ్చి ఒకళ్ళ మీద అరవడం జరిగింది. ఎందుకంటే నేను తప్పు చేయాలా, నేను ఏ పొద్దు పైరులు చేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి కోసమే రాజకీయాల్లో ఉంటా, ఏడైనా చచ్చిపోతా. జగన్ అనే నాకు గురువు, రాజకీయ దేవుడు నాకు గురువే. జగన్ అంటే ఈయన గురువు అంట, అంతేలే. ఆయన దగ్గరుండి తిట్టిచ్చాడు, నేను తిట్టానని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. అంతే, డైరెక్ట్గా అని చెప్తున్నాడు. జగన్లే సజ్జల ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నువ్వు నా బిడ్డలు అంటుడివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద సెట్, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినారు. అప్పుడు వీడు అందరిని తిడుతున్నాడు కదా. అప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు వాటర్ బాటిల్ మూత తీసి ఇచ్చి వాటర్ తాగమని చెప్పి కాఫీ కప్పు చేతితో తీసుకొచ్చి ఈయన చేతికి ఇచ్చాడంట కాఫీ కప్పు. అప్పుడులో పిలిచాడు, సల్లామతి ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ ని పెడతామని నువ్వు రామ్మా అంటే, ఎవరినైనా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాడు ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే, నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడే ఆపారు పార్టీ హౌస్ లో, నాకు ఎవడు ఆపడు, ఆపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ హౌస్ ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన. ఏ పార్టీ ఆఫీసులో కూడా పులివెందుల్లో కానీ, కడపలో కానీ, ఇంకో చోట కానీ ఎక్కడ ఆపారంటే కరెక్ట్గా ఇక్కడే ఆపారంట. కారణం ఏంటంటే చెప్తున్నా చూడండి. దగ్గర మనిషి రాజశేఖర రెడ్డి కుటుంబానికని ఇక్కడ ఆపారు. పైకి పోయినా ఆయన ఉన్నాడు, చూశాడు, తను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెద్ద టగని అడిగినా, నా బాధ్యతగా అడిగినా. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు, ఇది నా ఇల్లే అది. నేను అడిగితే లేదన్నారు. సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విషయార్థమని పోయినా. పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇక నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇక నా మైండ్ ఏమో దొబ్బిందేమో అనుకున్నా. నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు కానీ ఇక్కడ కూర్చున్నా. అది 4 గంటలు కూర్చోబెట్టారంట రమ్మని చెప్పి ఆఫీసులో. 4 గంటలు కూర్చున్న తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తే ఈయన వెళ్ళి పలకరించాడంట. పలకరిస్తే ఎవరమ్మా నువ్వు అని అన్నాడంట. ఇంతకుముందేమో ఈయన వాడుకునేది ఎప్పుడేమో కాఫీలు, వాటర్ బాటిల్ తెచ్చి ఆయనే చేతి తీసుకొచ్చి ఈయన చేతికి ఇచ్చాడంట. ఇప్పుడు కనపడంగానే ఎవరమ్మా నువ్వు అన్నాడు 4 గంటలు కూర్చోబెట్టి. అది కుక్కలాగా నోటుకు వచ్చినట్టు వాగి, చిన్న పెద్ద అసలు ఏం ఆలోచించకుండా పచ్చి బూతులు తిట్టుకుంటా ఉండి పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు నడి రోడ్డు మీద వదిలేసి, కనీసం కుక్కలాగా కూడా చూడలేదండి. నడి రోడ్డు మీద వదిలేశారు. ఇప్పుడు ఆడు జగన్ గారి ఇంటి ముందు కూర్చొని ఏడుస్తున్నాడు. వాళ్ళ భార్యని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తానంటున్నాడు జగన్ గారు పిలిచేదాకా. అది వాడి పరిస్థితి. అది ఇంతకుముందు ఒకటి చూసాం, మొన్న జైల్లో ఉంటారండి. ఈడు ఆల్రెడీ జైలు నుంచి వచ్చాడు, 9 నెలలు జైల్లో ఉంచారండి. జైలు నుంచి వచ్చిన తర్వాత ఈడు జగన్ గారు అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాడు. ఆల్రెడీ ఒకడు వెళ్ళాడు లోపలికి, ఈడు వచ్చాడు, ఇంకోటి వెళ్ళాడు. చూద్దాం అసలు ప్రతి ఓడు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, మనం గొప్పవాళ్ళని ఫీల్ అయిపోవడం, ఇదే జరుగుతుంది.